అందరికీ స్వాగతం. మాన్యువల్ టు సెల్ఫ్. మనం ఈ క్రియేషన్ ఒక స్వరూప స్వభావం, దాంట్లో జరుగుతున్న పరివర్తనాల గురించి తెలుసుకుంటున్నాం. సో, నిన్నేం తెలుసుకున్నామంటే, పరమ సత్యం నుండి మధ్యమ సత్యం, మధ్యమ సత్యం నుండి సత్యం. ఇది ఎనర్జీ వైబ్రేషనల్ ఫోర్స్ రిసీట్ అవుతుంది ద్వారా ఏర్పడుతుంది. ఈ ప్రాసెస్‌లో అనేక ఫోర్స్ ఫీల్డ్స్ క్రియేట్ అవుతాయి. అండ్ 3 వైటబుల్ ప్రిన్సిపల్స్ కూడా కంపోజ్ ఈ యూనిటీ ఫోర్స్ ఫీల్డ్స్ ఫార్మ్ అవుతాయి. వీటి ఇవి ప్రతి యూనిటీ ఫోర్స్ ఫీల్డ్ 3 వైటల్ ప్రిన్సిపల్స్ కాంబినేషన్ కింద చెప్పొచ్చు. సో, ఆ వైటల్ ప్రిన్సిపల్స్ ఏమిటాయి అంటే డివినిటీ, దైవత్వము, కాస్మిక్ కాన్షియస్‌నెస్, కాస్మిక్ చైతన్యము అండ్ డివైన్ విల్. ఆ! డివైన్ విల్. విల్‌నెస్ అంటాం కదా! చేయగలటం అనే స్వేచ్ఛ. హ్మ్. నెక్స్ట్ వీటి యొక్క ఇన్హెరెంట్ డిజైన్ బట్టి రకరకాల కాంబినేషన్స్, పర్మిటేషన్స్ అంటే రకరకాల కండిషన్స్ క్రియేట్ చేస్తాయి. కౌంట్‌లెస్ అవన్నీ. అండ్ ఇవి మూలం మాట. రేపు ఎగ్జిస్టెన్స్‌లో రాబోయే డిఫరెంట్ షేప్స్‌కి, ఫార్మ్స్‌కి వాటికన్నిటికి. అయితే ఏవైతే మేనిఫెస్ట్ అవుతున్నాయో the shapes and forms of creatures come into being and pass out of being. సో కొన్ని బీయింగ్ కింద ఏర్పడుతుంటాయి. మన బీయింగ్ వల్ల బీయింగ్ లాని స్థితిలోకి వెళ్తుంటాయి. బీయింగ్ స్థితిలోకి వస్తుంటాయి, అపీర్ అవుతుంటాయి. బీయింగ్ లేని స్థితిలోకి వెళ్ళిపోతుంటాయి. సో ఈ ట్రాన్సిటరీనెస్ అనే ఆర్ యూ కెన్ సే మోర్టాలిటీ అని చెప్పొచ్చు అనమాట. సో బీయింగ్ కింద ఏర్పడింది అంటే దాన్ని పుట్టింది అనొచ్చు. అది అవుట్ ఆఫ్ బీయింగ్ అయిపోయిందంటే అది డెత్ అయింది అని చెప్పొచ్చు. అంటే మేనిఫెస్ట్ అవుతున్నదే బీయింగ్ అవుతుంటుంది లేదా అవుట్ ఆఫ్ బీయింగ్ అవుతూ ఉంటుంది. బట్ 3 వైటల్ ప్రిన్సిపల్స్ ఉంటాయే, ఇది డివినిటీ అండ్ కాస్మిక్ కాన్షియస్నెస్ అండ్ డివైన్ విల్. అవి అన్‌చేంజింగ్ అండ్ టైమ్‌లెస్, ఇమ్మోర్టల్, ఇన్‌ఎగ్జాస్టబుల్. సో, ఈ రకరకాల మినండైన ఫార్మ్స్ ఫార్మ్ అవుతున్నాయి. పర్ముటేషన్స్, కాంబినేషన్స్ ఫార్మ్ అవుతున్నాయి కాబట్టి అవి ఎగ్జాస్ట్ అయిపోవు. 3 వైటల్ ప్రిన్సిపల్స్ ఎగ్జాస్ట్ అయిపోవు. అలాగే అవి ఎప్పుడూ శాశ్వతంగా ఉండేవి. అంటే అవి ఫార్మ్ అవ్వటం లేదా మళ్ళా డీఫార్మ్ అయ్యే డిసింటిగ్రేట్ అయిపోవటం అనేది జరగదు. అవి ఎప్పుడు ఉండేవి ఇమ్మోర్టల్. అంటే టైమ్‌లెస్, టైమ్ ఫ్రేమ్‌లో దాన్ని పండించలేవు. అన్‌చేంజింగ్, అవి మార్పుకు కూడా గురవ్వవు. సత్యం ఈస్ ద స్టేట్ ఆఫ్ హై రిథమ్ అండ్ బ్యాలెన్స్. ఈ సత్యం స్టేట్‌ని మనం ఎలా చెప్పుకోవచ్చు అంటే హై రిథమ్ అండ్ బ్యాలెన్స్ స్టేట్ కింద చెప్పుకోవచ్చు. ఆఫ్ ద 3 ప్రిన్సిపల్స్. ఏమిటి ఆ 3 ప్రిన్సిపల్స్? దైవత్వము, కాస్మిక్ కాన్షియస్‌నెస్ అంటే చైతన్యము, పరమ చైతన్యము అండ్ డివైన్ విల్. అదే భగవంతుడి యొక్క ఇది ఇచ్చ అంటాం కదా! అదనమాట. ఇవన్నీ హై రిథమింగ్ అండ్ బ్యాలెన్స్ లో ఉంటాయి ఈ 3 ప్రిన్సిపల్స్. బట్ ఫర్ ఎవాల్వ్‌మెంట్ ఆఫ్ తపః, అయితే ఇవి తపః కింద స్థితిని పొందుతాయి. ఈ స్థితిలో దీన్ని డివైన్ హోల్‌నెస్ అంటాం. లేదా రియాలిటీ మేనిఫెస్ట్ అని చెప్తూ ఉంటాం. ఇక్కడ కూడా ఈ 3 వైటల్ ప్రిన్సిపల్స్ రిథమ్ అండ్ బ్యాలెన్స్ మెయింటైన్ అవుతూనే ఉంటుంది. అయితే ఇక్కడ తపఃలో కంప్లీట్‌గా క్రియేషన్‌కి ఏదైతే పాసిబిలిటీ ఉందో అదంతా దాంట్లో ఉంటుంది. స్టిల్ ఈ తపః అండ్ డివైన్ హోల్‌నెస్ కూడా ఇమ్మెజరబుల్, ఎండ్‌లెస్, అన్‌ఫాథమబుల్. అంటే అర్థం చేసుకోవడం చాలా కష్టము. అనంతంగా అనిపిస్తుంది, ఎండ్‌లెస్‌గా అనిపిస్తుంది. మనం మెజర్ చేయగలిగేది కాదు. అంత పెద్దది ఇది కూడా. వి ఆర్ నో వైజర్ ఫర్ హావింగ్ రిటన్ దిస్. ఏదో పెద్ద విజ్ఞానం వచ్చేసింది ఇది రాసాం కాబట్టి అని ఆథర్ వాడి గురించి తన గురించి అని చెప్తున్నాడు. ఫర్ నో మైండ్ వాస్ ఎవర్ ప్రెజెంట్ టు నో అండ్ అండర్‌స్టాండ్. అలాగే ఇంతవరకు అర్థం చేసుకోలేదు, తెలుసుకునే మైండ్ ఏది లేదు కూడా మేము అనట్లేదు, టైప్ చేయట్లేదు. బట్ ఏ మైటీ అన్‌బ్రోకెన్ లింక్ రిమైన్స్ ఫర్ ఎవర్ అండ్ ఎవర్. అయితే వీటి గురించి తెలుసుకోలేకపోయినా ఒక లింక్ ఏదో కంటిన్యూ అవుతూ ఉంటుంది. సత్యం నుండి మధ్యమ సత్యం, మధ్యమ సత్యం నుండి సత్యంకి. మే సౌండ్స్, mere వర్డ్స్. ఇదంతా చెప్తుంటే ఏదో పదాల్లో ఏదో గబల గబలగా చెప్తున్నట్టు కూడా అనిపిస్తుంది. బట్ దే డూ రిమైన్ దట్
In the vastness of Paramasatyam, there are the stages of vital force fields deliberately created on creation and later on existence to survive. సో ఈ పరమ సత్యము మధ్య సత్యము సత్యంలోనే దాంట్లో కొన్ని వైటల్ ఫోర్సెస్ ఉన్నాయి, వైబ్రేషనల్ ఫోర్సెస్. చెప్పాను కదా, ఫస్ట్ ఫోర్స్ ఫీల్డ్, సెకండ్ ఫోర్స్ ఫీల్డ్, థర్డ్ ఫోర్స్ ఫీల్డ్, సెకండ్ సెకండరీ ఫోర్స్ ఫీల్డ్, ఇలా ఈ టెక్నాలజీ వాడుతుంటారు. సో ఈచ్ ఫోర్స్ ఫీల్డ్ ఈజ్ ఇన్క్యూ. దీంట్లో ప్రతి ఫోర్స్ ఫీల్డ్ ఒక ప్రత్యేకమైంది అండ్ రిమైన్ అన్నోయబుల్ టు అస్. జస్ట్ దాంతో రిప్రజెంట్ చేయాలి కాబట్టి ఒక పేరు పెట్టాం దానికి. ఆల్ ఫోర్స్ ఫీల్డ్స్ ఫ్లో అండ్ ఇంటూ వన్ అనదర్. ఇంకో గమ్మత్ ఏంటంటే ఈ ఫోర్స్ ఫీల్డ్స్ ఉన్నాయి ఏదైతే రిఫర్ చేస్తున్నామో అవి ఒక దాని చోటే ఏర్పడుతుంటాయి, ఒక దాంట్లో ఒకటి మీద చోటు ఉంటాయి. అండ్ మెయింటైన్ ఏ కంటిన్యూటీ దట్ ఈస్ నెవర్ బ్రోకెన్. అలాగే కంటిన్యూటీ కూడా మెయింటైన్ అవుతుంటుంది, ఎక్కడ డిస్క్రీట్నెస్ కనబడుతూ విడివిడిగా. టు ప్రివెంట్ unnecessarily and meaningless stress and strain on human understanding, we shall go directly to Tapa. అయితే ఇక ఈ సత్యము పరమ సత్యము మధ్యం సత్యం గురించి ఎంత చెప్పినా మనకు తెలియని విషయం గురించి చెప్పడమే అవుతుంది పదాలు లేక. ఇది మనకై ఆ సత్యాన్ని అప్రోచ్ అవుతున్నప్పుడు అర్థమయ్యే విషయాలే తప్ప ఇప్పుడు ఎవరో చెప్పినంత మనం పేరాలు పేరాలు పేజీలు పేజీలు పుస్తకాలు పుస్తకాలు చదివినంత మాత్రం అర్థమయ్యేది కాదు. అందుకని డైరెక్ట్ గా మనం తప్ప దగ్గరికి వెళ్ళిపోతాం. డివైన్ హోల్నెస్ వేర్ బిగాన్స్ క్రియేషన్. యాక్చువల్గా క్రియేషన్ కావాల్సిందంతా ఇక్కడ నిక్షిప్తమై ఉంటుంది. అక్కడ హిరణ్య గర్భం అనే పదంతో దీన్ని పేర్కొనడం జరిగింది వేదాల్లో. వి థింక్ దట్ వాట్ ఎవర్ వీ హ్యావ్ సెడ్ అబౌట్ సత్యం టు పరమ సత్యం ఈజ్ ఎనఫ్. సార్ మనకి ప్రస్తుతానికి మనకున్న భాష లేదా మనం అర్థం చేసుకున్న దాని దాకా పరమ సత్యం సత్యం గురించి ఎంత చెప్పుకున్నామో అంత చాలు. ఫర్ వాల్యూమ్స్ ఆఫ్ వాల్యూమ్స్ విల్ నాట్ మేక్ అవర్ అండర్స్టాండింగ్ ఎనీ క్లియర్. దీని గురించి ఎంత చెప్పుకున్నా ఏదో అండర్స్టాండింగ్ క్లియర్ అవుతుంది అనుకుంటే క్లియర్ అవ్వదు, డౌట్లే పెరుగుతాయి. సో దాన్ని అక్కడ వదిలేసి ప్రొసీడ్ అవుదాం. డివైన్ హోల్నెస్ ఇది సార్ట్ ఆఫ్ యూనిక్యూ ఫోర్స్ ఫీల్డ్. ఈ డివైన్ హోల్నెస్ కూడా ఒక యూనిక్యూ ఫోర్స్ ఫీల్డ్ అని చెప్పొచ్చు, ఎందుకంటే ఇంకా మ్యాటర్ అనేది ఫామ్ కాలేదు. అండ్ సో క్రియేషన్ విత్ ఇన్ ఇట్, దాంట్లోనే క్రియేషన్ కూడా ఇమిడి ఉంది. ఇన్ డివైన్ హోల్నెస్ ఎవ్రీథింగ్ ఈజ్ ఫ్లక్స్ అండ్ పర్పెచువల్ రిథమిక్ మోషన్. ఈ డివైన్ హోల్నెస్ లో అంత ఫ్లక్సీగా ఉంటుంది అండ్ పర్పెచువల్ రిథమిక్ మోషన్. పర్పెచువల్ అంటే ఏంటంటే శాశ్వతంగా కదలిక ఉన్నది, చలనం ఉన్నది. సామాన్యంగా ఏదైనా సరే చలనం ఉండాలంటే శాశ్వతంగా చలనంగా ఉండదు. ఫ్యూయల్ ఉన్నంతసేపు ఉంటుంది, ఫ్యూయల్ అయిపోగానే ఆగిపోతుంది. సో బట్ ఇక్కడ రిథమిక్ మోషన్, పర్పెచువల్ రిథమిక్ మోషన్ అంటే బియాండ్ థర్మోడైనమిక్స్ తో మనం చెప్పలేదని చెప్పచ్చు. ఒక రకంగా చెప్పాలంటే ఇట్ ఈస్ బియాండ్ ఎనీ స్టేజ్ ఆఫ్ గాడ్ హెడ్ ఫ్రమ్ ద హ్యూమన్ పాయింట్ ఆఫ్ వ్యూ. ఇప్పుడే ఈ ఇదే దేవుడు అని ఏమన్నా అనుకునే కంక్లూషన్స్ ఫామ్ అవడం మంచిది కాదు. బియాండ్ ఎనీ పర్సనల్ ఆస్పెక్ట్ ఆఫ్ గాడ్. ఇక్కడ పర్సనల్ ఆస్పెక్ట్ ఆఫ్ గాడ్ ని అప్పుడే తీసుకురాకండి దీన్ని అర్థం చేసుకోవటంలో. ఎక్కడ టర్మ్స్ లైక్ హీ, ఫాదర్ అండ్ ఏంజెల్ ఆర్ ఎనీ అదర్ నేమ్ మే నాట్ బి అప్లైడ్. ఇంకా అలాగే ఏదో ఇక్కడ దీన్ని ఇంకోటి ఏదైనా తీసుకురావద్దు. డివైన్ హోల్నెస్ ఈజ్ ఓం తత్సత్. ఈ డివైన్ హోల్నెస్ మనం ఏమని చెప్పచ్చు అంటే ఓం తత్సత్ అని చెప్పచ్చు. ఇట్ ఈస్ సత్యం, అబ్సల్యూట్ ట్రూత్ బట్ మేనిఫెస్టెడ్. ఇది అబ్సల్యూట్ ట్రూత్ కానీ యాక్చువల్ పరమ సత్యం నుండి ఏర్పడిన మేనిఫెస్టేషన్. ఇట్ ఈస్ నౌ లెట్ టు డివైన్ హోల్నెస్ ఈస్ బీయింగ్ ఫోర్త్ క్రియేషన్ అండ్ లాటర్ ఎగ్జిస్టెన్స్. సో దీని నుండి క్రియేషన్ అండ్ ఫర్దర్ ఎగ్జిస్టెన్స్ అనేవి ఫర్దర్ గా మేనిఫెస్ట్ అవుతాయి. ఫ్రమ్ విత్ ఇన్ ద ఊంబ్, ఇది ఒక గర్భం కింద చెప్పుకోవచ్చు, అందుకని హిరణ్య గర్భం అనే పదం వాడతాం అని చెప్పాను. ఫర్ ఇట్స్ రియాలిటీ మేనిఫెస్ట్ అండ్ సో క్రియేట్ ద డివైన్ హోల్నెస్ అల్టిమేట్ మదర్ ఆఫ్ క్రియేషన్ అని చెప్పచ్చు. ఎందుకంటే డివైన్ హోల్నెస్ ని ఈ క్రియేషన్ మొత్తానికి అండ్ ఎగ్జిస్టెన్స్ మొత్తానికి అల్టిమేట్ మదర్ అని చెప్పచ్చు. ఈ అల్టిమేట్ మదర్ అనే పదం ఇక్కడ ఏదైతే క్రియేట్ చేస్తుందో దాన్ని మదర్ అంటారు. సో దేర్ ఫర్ గాయత్రి మా అనే దాంతో చెప్తూ ఉంటారు అనమాట దీన్ని సింబాలిక్ గా. సో the japa normally addressed her
ఈస్ నాట్ హర్ ఒరిజినల్ డివైన్ స్టేట్. యాక్చువల్‌గా ఇది గాయత్రి మంత్రం జపం ఉందే, అది డివైన్ ఒరిజినల్ స్టేట్‌ని రిఫర్ చేయట్లేదు. మచ్ లేటర్ కండిషన్ తర్వాత ఉండే కండిషను భూర్భువస్సు అని ఆహ్, మెన్షన్ చేస్తూ రిఫర్ చేస్తూ ఉంటుంది. బట్ ఈ డివైన్ హోల్‌నెస్ స్వభావం గూడా అది గూడా ఓం తత్ సత్ అని అర్థం చేసుకోవాలి. ఓం తత్ సత్. సో, రేపు మళ్ళా కంటిన్యూ చేద్దాం.